Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic for you. What is the public finance? What is called the tax system in our India? And what is called the GST? How many types of the GST is there? Completely today I want to discuss with you. This is the very important topic for the all students purpose, like that who are choosing that competitive exams like that PGT, TGT, SI, constable and other all competitive exams purpose. These topics are very important one. So from this topic there are the most of the questions given from this topic. So carefully listen that until they complete that this video. Everyone properly listen my class, because so this is the very lengthy videos. సో ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటిది ఒక షార్ట్ వీడియోస్ లాగా 10 minutes 20 minutes చెప్పడానికి రాదు. సో ఒక టాపిక్ని మొత్తం కంప్లీట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవ్రీ వన్ until they complete my video, so everyone properly listen this class, then otherwise you are not properly understand my class. Okay, listen here now. Public finance. So in this public finance, first topic is tax system. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, హౌ మెనీ ట్యాక్సెస్ ఆర్ దేర్. సో క్లియర్లీ టుడే ఐ విల్ డిస్కస్ దట్ ట్యాక్స్ సిస్టమ్. లిసన్ హియర్ మా. The study of income, expenditure and debt is called the public finance. First of all, public finance అంటే ఏంటిదంటే the study of income, expenditure and debt is called the public finance. Public finance అంటే ఒక స్టడీ ఆఫ్ ఇన్కమ్, మన దేశంలో ప్రజల యొక్క ఆదాయం ఎంత ఉంది, సో హౌ మచ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ దేర్, హౌ మచ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్, ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. సో స్టడీ ఆఫ్ ఇన్కమ్ గురించి అధ్యయనం చేసేది పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. రెండోది ఏమంటారంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మన దేశంలో, ఏ రంగాలకు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాము. తర్వాత అప్పు, డెప్ట్ అంటే డెప్ట్ డెబిటర్ ఆర్ డెప్ట్ డేటార్ అని కూడా అంటుంటారు. అంటే డెప్ట్ అంటే ఏంటిది, అప్పు ఎంత మన దేశంలో అప్పు ఉంది, అర్బన్ పీపుల్పై అర్బన్ ఏరియాలో ఎంత అప్పు ఉంది, రూరల్ ఏరియాలో ఎంత డెప్ట్ ప్రాబ్లం ఉంది. సో దీని గురించి స్టడీ చేసేదే పబ్లిక్ ఫైనాన్స్ అని మనం చెప్పవచ్చు. సింపుల్ పబ్లిక్ ఫైనాన్స్ స్టడీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, డెప్ట్ ఈస్ కాల్డ్ ది పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఈ మూడింటి గురించి స్టడీ ఆఫ్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ డెప్ట్ గురించి స్టడీ చేసేదే పబ్లిక్ ఫైనాన్స్ అని మనం చెప్పవచ్చు. సో ఈ పబ్లిక్ ఫైనాన్స్కి ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్ ఎవరంటే డాల్టన్ అని మనం చెప్పవచ్చు. డాల్టన్. ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. ఎవరంటే డాల్టన్. డాల్టన్ అనేటువంటి ఎకానమిస్ట్ ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్. ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పేరు, డాల్టన్ అని మనం చెప్పవచ్చు. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశంలో ప్రభుత్వాలు నడిపించాలి అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పని చేయవలసి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. కాన్స్టిట్యూషన్లో ప్రతి ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన యొక్క బాధ్యతల గురించి, విధుల గురించి, ప్రతి వ్యక్తి గురించి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈవెన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఒక సర్పంచ్ వరకు కూడా ఖచ్చితంగా మనం కాన్స్టిట్యూషనల్ రూల్స్ ప్రకారమే మన గవర్నమెంట్ని అడ్మినిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ప్రతి పౌరుడు దాన్ని ఫాలో చేయవలసి వస్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్
indicate the relationship between state and central government. సెవెంత్ షెడ్యూల్ ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో సెవెంత్ షెడ్యూల్ ఈ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి షెడ్యూల్ ఏంటంటే సెవెంత్ షెడ్యూల్ ఇండికేట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఇన్ దిస్ షెడ్యూల్ 264 ఆర్టికల్ టు 294 ఆర్టికల్. ముఖ్యంగా ఏ ఆర్టికల్స్ పబ్లిక్ ఫైనాన్స్ గురించి స్టడీ చేస్తున్నాయంటే 264 ఆర్టికల్ టు 293 ఆర్టికల్స్ వరకు పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఇవి స్టడీ చేస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఏ ఆర్టికల్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఏ షెడ్యూల్లో పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారంటే సెవెంత్ షెడ్యూల్. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, వాట్ ఈస్ దట్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పబ్లిక్ ఫైనాన్స్. 264 నుంచి 293 వరకు ఈ పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. బిట్వీన్ ది స్టేట్ గవర్నమెంట్కి ఏ అధికారాలు ఉండాలి, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏ అధికారాలు ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్కి సపరేటు, స్టేట్ గవర్నమెంట్కి సపరేటు. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేటువంటిది జరగాలి. సో కేంద్రము రాష్ట్రము మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఈ 264 ఆర్టికల్ టు 293 ఆర్టికల్స్ చాలా క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ ద 264 ఆర్టికల్ ఏం చెప్తుందంటే గివెన్ ది డెప్త్ అబౌట్ ది డెఫినేషన్ అబౌట్ ది ట్యాక్స్ గురించి డెఫినేషన్ చేసినటువంటి ఆర్టికల్ ఏంటంటే 264. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆర్టికల్. ట్యాక్స్ అంటే ఏంటిది, ట్యాక్స్ ఎందుకు కట్టాలి గవర్నమెంట్కి, సో అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. యూ నో దట్ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు, పీపుల్స్ కడుతున్నారు, మనమే ప్రజలం కడుతున్నాం. సార్ ఎందుకు కట్టాలి ట్యాక్స్ మనం గవర్నమెంట్కి? సో బికాస్ వీ హ్యావ్ టు పే ది ట్యాక్స్ అనేటువంటిది ఎందుకు కట్టాలంటే ప్రభుత్వం అనేది మనకు కొన్ని రకాలైనటువంటి సేవలను, సర్వీసెస్ని అందిస్తుంది. మనకు ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, ఎలక్ట్రిసిటీ, రకరకాల బ్యాంకింగ్ సర్వీసెస్, కమ్యూనికేషన్ సర్వీసెస్, రకరకాల సేవలను మనకు ప్రభుత్వము ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ సేవలను మనం పొందినందుకు ప్రతిఫలంగా గవర్నమెంట్కి కొంత మనము పేమెంట్ చేయాలి. దాన్నే ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో ఎందుకు పేమెంట్ చేస్తున్నాం ట్యాక్స్ అనేది అర్థమైంది కదా. ట్యాక్స్ ఈజ్ ది వన్ ఇంపార్టెంట్ వన్ టు పే ది గవర్నమెంట్ ఫర్ ది గివెన్ ది రెండర్ సర్వీసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా మనం కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కట్టవలసి ఉంటుంది. ఆ ట్యాక్స్ గురించి ఏ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 264 ఆర్టికల్. కాన్స్టిట్యూషన్లో 264 ఆర్టికల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్స్ అనేటువంటి వర్డ్ని డిఫైన్ చేసినటువంటి ఆర్టికల్ 264. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్, ట్యాక్స్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కంపల్సరీ పేమెంట్ ఫర్ గవర్నమెంట్. సో కంపల్సరీ పేమెంట్ ఫర్ గవర్నమెంట్. సో మనము ఎందుకు గవర్నమెంట్కి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేమెంట్ చేస్తాము. ఎందుకు పేమెంట్ చేస్తామంటే వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్? వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. మన సొసైటీలో వెల్ఫేర్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ చేయడానికి రకరకాల ఖర్చు అనేది ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మనకు విద్య అందిస్తుంది, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఇప్పుడే చెప్పాను. అవన్నీ మనకు అందించినందుకు, సొసైటీ డెవలప్మెంట్ కొరకు వాళ్ళు సర్వీసెస్ చేసినందుకు దానికి ప్రతిఫలంగా మనం కొంత ట్యాక్స్ని పేమెంట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ 265 ఏం చెప్తుందంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ పవర్ టు ఇంపోజ్ ది ట్యాక్స్ ఆన్ యాజ్. సో 265 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ పవర్ ఇంపోజ్ ది ట్యాక్స్ ఆన్
మనపై ట్యాక్స్ విధించే హక్కు ఉంది అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 265 ఆర్టికల్. 264 ఏమో ట్యాక్స్ గురించి డిఫైన్ చేసింది కాన్స్టిట్యూషన్లో. 65 ఆర్టికల్ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం మాత్రమే ట్యాక్స్లను విధించే హక్కు అధికారం ఉంది అని 265 ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ది 5 టైప్స్. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ని మనం 5 రకాల ట్యాక్సెస్ విధిస్తుంది మనపై అని మనము చెప్పవచ్చు. సో వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ దట్ ట్యాక్సెస్. వాట్ ట్యాక్సెస్ ఇంపోజింగ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము. సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ కలెక్ట్ యూటిలైజ్ ఇట్ సెల్ఫ్. కొన్ని ట్యాక్సెస్ ఎట్లుంటాయంటే కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వమే దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, తర్వాత దాన్ని ఉపయోగించుకునేది కూడా కేంద్ర ప్రభుత్వమే. అంటే ఇంపోజ్ చేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటుంది. యూటిలైజ్ ఇట్ సెల్ఫ్ అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళే దీన్ని యూజ్ చేసుకుంటారా వచ్చినటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ మొత్తం కూడా. సార్ ఏ ట్యాక్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే సో ముఖ్యంగా చూడండి కార్పొరేట్ ట్యాక్స్, తర్వాత కస్టమ్స్ ట్యాక్స్. ఈ 2 ట్యాక్సెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ ది ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే హూ ఈజ్ ది ఇంపోజింగ్ ది కార్పొరేట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత హూ ఈజ్ ది కలెక్టింగ్ ద ట్యాక్సెస్ కస్టమ్స్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇంపోజ్ చేసే అధికారం వాళ్ళకి ఉంటుంది, కలెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకి ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ యొక్క ఫండ్ని తీసుకునే హక్కు కూడా ఎవరికి ఉంటుందంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాల్ ది కార్పొరేట్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటిది సార్? సో కార్పొరేట్ ట్యాక్స్ అంటే మన భారతదేశంలో రకరకాల కంపెనీస్ ఉన్నాయి, రకరకాల ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్ పైన మనం చెల్లించేటువంటి ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ 1 lakh రూపీస్ ప్రాఫిట్లో కొంత భాగాన్ని ట్యాక్స్ రూపంలో మనం గవర్నమెంట్కి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి సార్ అంటే మనకు కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ రా మెటీరియల్ సప్లై, మిషనరీస్ని, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని గవర్నమెంట్ మనకు బిజినెస్ కొరకు, ఇండస్ట్రియలిస్ట్ కంపెనీస్ కొరకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి కొంత ట్యాక్స్ కట్టాలి. అంటే ఎంత కట్టాలి సార్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 10 lakhs రూపీస్ ఎక్స్పెండిచర్ చేశాను. 10 lakhs రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది ప్రొడక్షన్ చేయడానికి. అయితే నాకు మొత్తం ఆ గూడ్స్ని సేల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత ఉందంటే 12 lakhs రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. మొత్తం టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది? ప్రాఫిట్ అంటే ఇన్కమ్ ఎంత వచ్చింది? 12 lakhs వచ్చింది. ఎంత ఎక్స్ట్రా వచ్చింది మనకు? 2 lakhs రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 2 lakhs రూపీస్ వచ్చినటువంటి ప్రాఫిట్లో కొంత భాగము మనం ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఏమంటారంటే కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. 2 lakhs రూపీస్లో 5%, 10% ఆర్ 8%, సో ఎంతైనా కావచ్చు దాన్ని ట్యాక్స్ రూపంలో కొంత గవర్నమెంట్కి కట్టాలి. దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సార్ కస్టమ్స్ ట్యాక్స్ అంటే సో ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? కార్పొరేట్ ట్యాక్స్ అంటే టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. టోటల్ రెవెన్యూ ఎంత ఉంది? 12,000. దిస్ ఈజ్ ది టోటల్ రెవెన్యూ. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? హౌ మచ్ ఈజ్ దేర్? 10,000. ఎంత మిగిలింది మనకు? ఈ 2 lakhs రూపీస్ని ఏమంటామంటే ప్రాఫిట్ అని
2 lakhs రూపీస్లో కొంత భాగాన్ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కస్టమ్స్ కార్పొరేట్ ట్యాక్స్. సార్ మరి కస్టమ్స్ ట్యాక్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది కస్టమ్స్ ట్యాక్స్? కస్టమ్స్ ట్యాక్స్ అంటే ముఖ్యంగా చూడండి, వాట్ ఈస్ కాల్డ్ ది కస్టమ్స్ ట్యాక్స్? కస్టమ్స్ ట్యాక్స్ అంటే సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఎక్స్పోర్టింగ్ ది గూడ్స్ ఫ్రమ్ అవర్ ఇండియన్ కంట్రీ టు అదర్ కంట్రీస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన. సో మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం, దానిపై ట్యాక్స్ విధిస్తుంది గవర్నమెంట్. సమ్ టైమ్స్ అవర్ ఇండస్ట్రియలిస్ట్ పర్సన్ దే ఎక్స్పోర్ట్ ది గూడ్స్ టు ది అదర్ కంట్రీస్, అంటే వేరే దేశాలకు మనం ఎగుమతి చేయడం ద్వారా కొంత ట్యాక్స్ కట్టాలి. మనం వస్తువులను దిగుమతి చేసుకుంటే కూడా మనం కొంత ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కస్టమ్స్ ట్యాక్స్ అంటాం. సో దట్ ఈస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అకార్డింగ్ టు ది వాల్యూ ఆఫ్ ది గూడ్స్. ఆ వస్తువుల యొక్క వాల్యూని బట్టి ఈ కస్టమ్స్ ట్యాక్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని లగ్జరీ గూడ్స్ ఉంటాయి, కాస్ట్లీ గూడ్స్ ఉంటాయి, కాస్ట్లీ కార్స్ ఉంటాయి, వాటిపై వేరే రకమైనటువంటి ట్యాక్స్ విధిస్తారు. అంటే ద కస్టమ్స్ ట్యాక్స్ డిపెండ్స్ అపాన్ ది వాల్యూ ఆఫ్ ది గూడ్స్. ఆ వస్తువు యొక్క విలువను బట్టి కస్టమ్స్ ట్యాక్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ పైన చెల్లించేటువంటి, ప్రభుత్వానికి చెల్లించేటువంటి ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. కస్టమ్స్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎగుమతులపైన దిగుమతులపైన ప్రభుత్వము చెల్లించేటువంటి ట్యాక్స్ని కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. సో దట్ కస్టమ్స్ ట్యాక్స్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది గూడ్స్. వస్తువు యొక్క వాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్. అండ్ రెండోది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ అండ్ కలెక్ట్. ఇంపోజ్ చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంటే, కలెక్షన్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే, బట్ షేరింగ్ అలాంగ్ విత్ స్టేట్స్. ఆ వచ్చినటువంటి ఇన్కమ్ని మొత్తం రాష్ట్రాలకు సమానంగా పంచడం జరుగుతుంది. ఇంతకుముందేమో కస్టమ్స్ ట్యాక్స్, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసేది కేంద్ర ప్రభుత్వమే, కలెక్షన్ చేసేది కేంద్ర ప్రభుత్వమే, ఆ ఫండ్స్ మొత్తం తీసుకునేది కూడా కేంద్ర ప్రభుత్వమే. బట్ రెండో రకమైనటువంటి ట్యాక్స్ ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది, బట్ వచ్చినటువంటి మొత్తం రెవెన్యూని మన దేశంలో ఉన్న రాష్ట్రాలకు అన్నింటికి సమానంగా పంచడం జరుగుతుంది. సార్ ఆ ట్యాక్సెస్ ఏమున్నాయి? సో మనం ముఖ్యంగా చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. ఈ రెండు ట్యాక్సెస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, కలెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ మొత్తం రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటిది? సో ఇట్ ఈస్ పేయింగ్ టు ది గవర్నమెంట్ ఆన్ మనీ ఎర్నింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ప్రతి నెల నాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. సో ₹1,00,000 ఆదాయం వచ్చినప్పుడు నేను గవర్నమెంట్కి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. పర్ యానం నాకు ₹1,00,000 పర్ మంత్ అంటే 12 lakhs పర్ యానం వస్తుంది. అంటే 3 lakhs వరకు ట్యాక్స్ కట్టే అవసరం లేదు. 3 lakhs కన్నా పర్ యానం ఇన్కమ్ నాది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా గవర్నమెంట్కి నేను ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాలి. సో ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ నేను సంపాదిస్తున్నాను ఎవ్రీ ఇయర్, దట్ ఎర్నింగ్స్ ద ట్యాక్స్ పేయింగ్ టు ది గవర్నమెంట్ ఆన్ మనీ ఎక్స్పెండిచర్. అంటే మనీ ఎక్స్పెండిచర్ కాదు, మనీ ఎర్నింగ్స్. సో మనీ ఎర్నింగ్స్ నేను 1 lakh రూపీస్ నేను టోటల్గా పర్ మంత్ సంపాదిస్తున్నాను అంటే 12 lakhs రూపీస్ నేను పర్ ఇయర్ ఇన్కమ్ ఉంది నాది. మొత్తం ఇన్కమ్ ఎంత ఉంది? 12 lakhs రూపీస్ ఉన్నాయి. సో ఇది శాలరీ రూపంలో వస్తుంది, నాకు కొంచెం రెంట్ రూపంలో వస్తుంది ఇన్కమ్, అండ్ ప్రాఫిట్స్ రూపంలో వస్తుంది. దెన్ నేను కొన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ పర్చేజ్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇవి అన్నింటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏమంటే నాకు ఎంత వస్తుంది? పర్ ఇయర్ 12 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది నాకు. ఆ ఇన్కమ్ పైన నేను కొంత ట్యాక్స్ అనేది కట్టాలి గవర్నమెంట్కి. అయితే ఇక్కడ చూడండి, వెన్ ది ఇన్కమ్ ఇంక్రీజెస్, ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరుగుతూ పోయినప్పుడు ట్యాక్స్ రేషియో కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ డిక్రీజ్ అయినప్పుడు, ఆదాయం తగ్గుతున్నప్పుడు
ట్యాక్స్ కూడా డిక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అని మనం చెప్పవచ్చు. సార్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఏంటిది? సో ఎక్సైజ్ ట్యాక్స్కి కస్టమ్స్ ట్యాక్స్కి డిఫరెంట్ ఉంది. కస్టమ్స్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్. సార్ వాట్ ఈస్ ది డిఫరెంట్? కస్టమ్స్ ట్యాక్స్ అంటే మన దేశంలో తయారైన వస్తువులను విదేశాల్లో సేల్ చేసినప్పుడు, విదేశీ వస్తువులను మన దేశంలో దిగుమతి చేసుకున్నప్పుడు విధించే ట్యాక్స్ని కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. సింపుల్ లాజిక్ చూడండి. మన దేశంలో తయారవుతాయి, అవి విదేశాలకు ఎగుమతి చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఫారెన్ గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తాం. అలాంటి ట్యాక్స్ని ఏమంటారంటే ఆ వస్తువులపై విధించే ట్యాక్స్ కస్టమ్స్ ట్యాక్స్ అంటాం. మళ్ళీ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఎక్సైజ్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజింగ్ ఆన్ ది లోకల్ గూడ్స్. అంటే ఏ వస్తువులు అయితే మన భారతదేశంలో తయారై మన ఇండియాలోనే సేల్ చేస్తే ఆ వస్తువులపై అంటే చెల్లించేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే ఎక్సైజ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. అర్థమైందా? ఇవి మన దేశంలోనే సేల్ చేస్తారు. మన దేశం వేర్ దేర్ ఈజ్ ఎ ప్రొడ్యూస్ దట్ గూడ్స్ అండ్ వేర్ దట్ ఈస్ ది సెల్లింగ్ దట్ గూడ్స్ ఇన్ ది కంట్రీ. అంటే మన దేశంలోనే దాన్ని సేల్ చేస్తున్నాం కాబట్టి చెల్లించేటువంటి ట్యాక్స్ని ఎక్సైజ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఎక్సైజ్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజింగ్ ఆన్ స్పెసిఫిక్ గూడ్స్ ఓన్లీ. అంటే స్పెసిఫిక్ వస్తువుల పైన ఎక్సైజ్ ట్యాక్స్ అనేది చాలా స్పెసిఫిక్ గూడ్స్ పైన మనము ఇంపోజ్ చేస్తాము. స్పెసిఫిక్ గూడ్స్ ఏమేమి ఉన్నాయి సార్? స్పెసిఫిక్ గూడ్స్ అంటే ఆన్ స్పెసిఫిక్ గూడ్స్ నాట్ ఆల్ గూడ్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ది కంట్రీ. అంటే మన దేశంలో తయారైన వస్తువులపై మాత్రమే ఇవి సమ్ ఆల్కహాల్ కావచ్చు, టొబాకో, సిగరెట్స్, కార్స్, ఏ వస్తువు అయితే మన దేశంలో తయారై మన దేశంలోనే దాన్ని విక్రయించినట్టయితే ఆ వస్తువులకు విధించే ట్యాక్స్ని ఏమంటారంటే ఎక్సైజ్ ట్యాక్స్. అర్థమైంది కదా? ఇది చాలా జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ద ట్యాక్సెస్ కలెక్ట్ అండ్ సబ్మిటెడ్ టు ది స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, కానీ దాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, సబ్మిట్ టు ది స్టేట్స్. ఆ స్టేట్కి చెల్లించేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైల్వే ఛార్జెస్ కావచ్చు, టెర్మినల్ ఛార్జెస్. సార్ రైల్వే ఛార్జెస్, టెర్మినల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు ఇంపోజ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని కలెక్ట్ చేసే అధికారం వరకు ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఇన్కమ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ ఫీ అంటారు. దీన్ని ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ ఫీ అంటారు. మనం ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలి అన్నా మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, బయటికి రావాలన్నా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఫర్ యూజింగ్ ది ఫెసిలిటీస్ లైక్ దట్ ఎయిర్పోర్ట్స్లో కూడా అంతే ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అండ్ బస్ స్టాండ్స్లో అండ్ రైల్వే స్టేషన్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను మనం ఉపయోగించుకున్నందుకు, ఫెసిలిటీస్ని ఉపయోగించుకున్నందుకు కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి చెల్లించాలి. మనం దాన్ని ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ అండ్ కలెక్ట్ అండ్ సబ్మిటెడ్ టు ది స్టేట్స్. ఆ ఇన్కమ్ మొత్తం మళ్ళీ రాష్ట్రాలకి ఇస్తుంది. దాన్ని రైల్వే ఛార్జెస్ అండ్ టెర్మినల్ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ సెంట్రల్ ఫోర్త్ వన్ ఇంకోటి ఏముందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంపోజ్డ్ బట్ స్టేట్స్ ఆర్ కలెక్ట్ అండ్ యూటిలైజ్డ్ దేర్ సెల్ఫ్. అంటే ఇంకొక ట్యాక్స్ ఏముందంటే సెంట్రల్ గవర్నమెంటే ఇంపోజ్ చేస్తుంది, కానీ ఆ కలెక్షన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. ఆ ఇన్కమ్ కూడా ఆ స్టేట్స్ తీసుకోవచ్చు. ఆ ట్యాక్సెస్ ఏమున్నాయంటే రిజిస్ట్రేషన్ ఫీ కానీ, తర్వాత స్టాంప్ డ్యూటీ. ఒక ప్లాట్ కొనాలి, ఒక ల్యాండ్ కొనాలి అంటే మనం రిజిస్ట్రేషన్ ఫీ గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ఆ వచ్చినటువంటి ఈ ట్యాక్స్ మనం ఎవరు తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి. కలెక్షన్ వాళ్ళే చేస్తారు, తీసుకుంటాయి. దీస్ ఆర్ ది ఫోర్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్. అండ్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ ది ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంపోజ్డ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంపోజ్డ్ బట్ సెంట్రల్ అండ్ స్టేట్ బోత్ ఆర్ కలెక్ట్ ది ట్యాక్సెస్. అంటే
సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రెండు దాన్ని ఆ ఫండ్ని ఉపయోగించుకుంటాయి కొన్ని ట్యాక్సెస్ని. ఆ ట్యాక్సెస్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇవి మళ్ళీ ఎన్ని రకాలు ఉందంటే ఐజిఎస్టీ, తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సో ఈ జిఎస్టీ అనేటువంటిది 2017 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. 2017 నుంచి వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ టైం ది జిఎస్టీ ఇంట్రడ్యూస్ ఇన్ 2017 జూలై 1 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ సిజిఎస్టీ అంటే ఏంటిది? సో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది. ఐజిఎస్టీ అంటే దిస్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజింగ్ ది బిట్వీన్ దిస్ ట్యాక్స్. ఒక వస్తువును భారతదేశంలో ఎక్కడైనా సేల్ చేస్తే విధించేటువంటి ట్యాక్స్ని ఏమంటారు? సిజిఎస్టీ. సో ఒక వస్తువు ఉంది, ఒక కారు ఉంది, కారు మన దేశంలో ఎక్కడైనా దాన్ని సేల్ చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టవలసి వస్తుంది మొత్తం దేశం మొత్తంలో. దాన్ని ఏమంటారంటే సిజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే కొన్ని వస్తువులు ఎట్లుంటాయంటే బిట్వీన్ ది స్టేట్స్. మన తెలంగాణ ఉంది, తెలంగాణలో తయారైన వస్తువును మనం ఏం చేస్తాము? ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం. అంటే బిట్వీన్ ది స్టేట్స్ మధ్య వస్తువులను సేల్ చేస్తే చెల్లించేటువంటి ట్యాక్స్ని ఐజిఎస్టీ అంటారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఎస్జిఎస్టీ అంటే ఏంటిది? మన రాష్ట్రంలో తయారైనటువంటి వస్తువులు మన రాష్ట్రంలోనే సేల్ చేసినట్టయితే వితిన్ ది స్టేట్ సేల్ చేస్తే చెల్లించేటువంటి ట్యాక్స్ని ఏమంటారు? ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే ఏంటిదంటే సిజిఎస్టీ అనేటువంటిది వితిన్ ది కంట్రీ, అంటే మన దేశంలో తయారైన వస్తువులను ఏ రాష్ట్రంలో అయినా సరే వితిన్ ది కంట్రీలో సేల్ చేస్తే ఆ వస్తువును పై విధించే ట్యాక్స్ని ఐజిఎస్టీ అంటారు. సో సిజిఎస్టీ అంటేనేమో విత్ ఇన్ ది కంట్రీ, అండ్ ఎస్జిఎస్టీ అంటే విత్ ఇన్ ది స్టేట్, ఐజిఎస్టీ అంటే బిట్వీన్ ది స్టేట్స్. సేల్స్ చేయడం ద్వారా విధించే ట్యాక్స్ ఐజిఎస్టీ అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జిఎస్టీ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలుసు. సో 0% ట్యాక్స్ ఉంటుంది, 5% ఉంటుంది, 12% ట్యాక్స్ సిస్టమ్ జిఎస్టీ, 18%, ఇవన్నీ స్లాబ్స్ అంటారు. 18%, 28%. సో ఈ విధంగా వస్తువుల యొక్క అవసరాన్ని బట్టి జిఎస్టీ అనేది విధించడం జరిగింది. 0% ట్యాక్స్, 0 ట్యాక్స్, 5%, 12%, 18%, 28% ఉంటుంది. సో ఇది ముఖ్యంగా చూడండి. నెక్స్ట్, ట్యాక్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. మళ్ళీ ట్యాక్సెస్ని ఎన్ని రకాలుగా? బేస్డ్ ఆన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ట్యాక్స్ లైక్ దట్. ఎన్ని రకాలంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు అందరికి బాగా తెలుసు ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, బేస్డ్ ఆన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ట్యాక్స్. ఇంపాక్ట్ అంటే ఒక ట్యాక్స్ అనేది ఒక వ్యక్తి పైన మాత్రమే ప్రభావం చూపిస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అది పరోక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నులు అంటే అవి వినియోగదారు పైన ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. సో పరోక్ష పన్నులు అనేటువంటివి పరోక్షంగా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ ప్రొడ్యూస్ చేసినప్పుడే దీని యొక్క కాస్ట్ 100 రూపీస్ అయింది. 100 రూపీస్కి గవర్నమెంట్కి ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు? 10 రూపీస్ ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ఆ ట్యాక్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది? 100 + 10, 110 అయింది. ఆ 110 రూపీస్ని ప్రైస్గా డిసైడ్ చేసి మళ్ళీ కస్టమర్కి సేల్ చేస్తాడు. అంటే ఇది మనకు పరోక్షంగా మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం? ఈ పెన్ కొనాలంటే 110 రూపీస్, అంటే 10 రూపీస్ అడిషనల్గా పేమెంట్ చేస్తున్నాం. అంటే ఉత్పత్తి చేసింది ఒకరు, కానీ ట్యాక్స్ ప్రభావం పడేది ఇంకొకరి పైన పడుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. బట్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్గా ట్యాక్స్ ప్రభావం అనేది మన పైన ఇంపాక్ట్ అనేది
ఉంటుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఫైనల్ ఇంపాక్ట్. ఫస్ట్ ఇంపాక్ట్, ఫైనల్ ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ హ్యావింగ్ ఏ సింగిల్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డైరెక్ట్ ట్యాక్స్. ఫస్ట్ ఇంపాక్ట్ కానీ, సెకండ్ ఇంపాక్ట్, ఫైనల్ ఇంపాక్ట్ కానీ ఎవరిపై పడుతుంది, పర్సన్ పై పడినట్టయితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. వేర్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు ట్రాన్స్ఫర్ ట్యాక్స్. దీన్ని మనము ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి బదలాయించలేము. డైరెక్ట్ ట్యాక్స్, నాపై డైరెక్ట్ ట్యాక్స్ పడ్డది, నా ప్లేస్లో ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈస్ కాల్డ్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. అర్థమైంది కదా సార్? డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అని నేను ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. వాట్ ఈస్ కాల్డ్ ది ఇండైరెక్ట్ taxes. Indirect, whenever first impact of tax having, when the first impact of tax having a person, but final impact tax having the another person. So producer paina impact ఉంటుంది. ఫస్ట్ ఇంపాక్ట్ ఎవరు పైన? ప్రొడ్యూసర్. ఇంతకుముందు చెప్పాను, పెన్ తయారు చేసేది ఎవరు? ప్రొడ్యూసర్. ఇతను తయారు చేసినప్పుడు 100 రూపాయలు ఖర్చు అయింది, దానికి 100 రూపాయలు ట్యాక్స్, 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు, 110 అయింది మొత్తం పెన్ తయారు చేయడానికి. అంటే ఫైనల్ ఇంపాక్ట్ ఎవరిపై పడుతుంది? కన్జ్యూమర్ పైన పడుతుంది. కన్జ్యూమర్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఎంతకు? 110 రూపీస్కి ఆ పెన్ని మనము పర్చేస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ పర్సన్ పై ఇంపాక్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ పై. ఫైనల్ ఇంపాక్ట్ కస్టమర్ పై ఉంటుంది. సో ఇవి విధించేది ఏమో ఫస్ట్ పర్సన్ పై ఉంటుంది. సో దాన్ని పేమెంట్ చేసేది ఇంకొకరు ఉంటారు. ఎవరు పేమెంట్ చేస్తున్నారు? కన్జ్యూమర్ ఆర్ కస్టమర్. దట్ ఈస్ కాల్డ్ as ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో వేర్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ట్రాన్స్ఫర్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఒక పర్సన్, ఇప్పుడు నేను దీన్ని తయారు చేశాను, దీనిపై ట్యాక్స్ పడుతుంది, కానీ ఈ ట్యాక్స్ని ఎవరు కడుతున్నారు? అదర్ పర్సన్ కడుతున్నారు. కస్టమర్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు కడుతున్నారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై, డైరెక్ట్ ట్యాక్సెస్ ఎగ్జాంపుల్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై కార్పొరేట్ ట్యాక్స్, ఇంతకుముందు చెప్పాను, ఎక్సైజ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మ్యాట్ ట్యాక్స్ అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటారు. మ్యాట్ అంటే ఏంటిది? మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ అండ్ ఎస్టేట్ ట్యాక్స్. సార్ ఎస్టేట్ ట్యాక్స్ అంటే ఏంటిది? సో ఇది ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్టేట్, సో దీన్ని ఏమంటారంటే డెత్ ట్యాక్స్ అని కూడా చెప్పవచ్చు. డెత్ ట్యాక్స్, దీన్ని డెత్ ట్యాక్స్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని కూడా చెప్పవచ్చు దీన్ని. వారసత్వ పన్ను చెల్లించవలసి, డెత్ ట్యాక్స్ కూడా మనం చెల్లించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు అతని పేరు పైన బిల్డింగ్స్, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, సమ్ కరోడ్స్ ఆఫ్ వాల్యూ చేసే బిల్డింగ్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ అది ఎవరికి చెందుతుందో? చనిపోయి అతని వారసులకు, అతని కుటుంబ సభ్యులకు చెందుతుంది. అంటే అతను చనిపోయిన తర్వాత అతను బతుకున్నప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము, నో ప్రాబ్లం. ఇన్ కేస్ అతను డిస్ట్రిబ్యూట్ అతనే ఓనర్ ఉన్నాడు, చనిపోయినంత వరకు ఎవరికి అది డిస్ట్రిబ్యూట్ కాలేదు ప్రాపర్టీ అంటిల్ ది డెత్. సో దెన్ అప్పుడు ఆ వారసులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాపర్టీ వాళ్ళు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఏమంటారంటే ఎస్టేట్ ట్యాక్స్ అంటారు. సో దీనికి ఇంకొక పేరు అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. సో కొన్ని వారసత్వపు ఆస్తులు ఉంటాయి. సో కోటలు, పెద్ద పెద్ద రాజభవనాలు, సో బంగారు నగలు, డైమండ్స్, ఏవైతే పురాతనమైనటువంటి సంపద
ఉందో ఆ సంపద ఏమవుతుందంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అది ఎక్స్చేంజ్ అవుతుంటూ ఉంటుంది, 1% టు అనదర్ పర్సన్. అంటే నీవు ప్రూఫ్స్ చూపించాలి, నేను ఈ ప్రాపర్టీకి వారసుని. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏవైతే ఆస్తులు ఉన్నాయో, పురాతన ఆస్తులు, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులపై చెల్లించేటువంటి ట్యాక్స్ని ఇక్కడ ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ యాక్ట్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. దాన్ని ఎస్టేట్ ట్యాక్స్ అని మనం చెప్తున్నాం ఇక్కడ. అర్థమైంది అమ్మ. సో నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అంటే మనము ఒక వస్తువును కొన్నా ట్యాక్స్ కట్టాలి. ఒక కారు కొంటున్నాం, కారు కొంటే కూడా ట్యాక్స్ కట్టాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్, నేను టీచర్ని, నాకు జీతం వస్తుంది, నా యొక్క జీతంపై కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ పర్సన్స్. ప్రాపర్టీ ట్యాక్స్, నీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ పైన ట్యాక్స్ కట్టాలి. ల్యాండ్ డ్యూటీ, ల్యాండ్స్ పైన కట్టాలి. హౌస్ ట్యాక్స్ కట్టాలి. రిజిస్ట్రేషన్స్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్. ఇవి ఎవరు ఇంపోర్ట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేస్తుంది. పైన ఉన్నటువంటి ట్యాక్సెస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. సార్ మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పాను. ఫస్ట్ ఇంపాక్ట్ ఒక వ్యక్తిపై ఉంటే ఫైనల్ ఇంపాక్ట్ అనేది ఇంకొక వ్యక్తిపై ఉంటుంది. దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. దీంట్లో ఎక్సైజ్ ట్యాక్స్, తర్వాత కస్టమ్స్ ట్యాక్స్, ఇంతకుముందు చెప్పాను, టెర్మినల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సిఎన్ వ్యాట్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, జిఎస్టి. ఇవన్నీ కూడా ఎవరు ఇంపోజ్ చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. సో దాంట్లో మళ్ళీ వెహికల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఆట్రాయ్ ట్యాక్స్ అంటారు. సో ఇవి ఆట్రాయ్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇవన్నీ కూడా ఎవరు విధిస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. సో ఈ ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటారు. ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంట్రీ ట్యాక్స్ అంటారు. చెక్ పోస్ట్ అని కూడా, మనం చెక్ పోస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో, ఉత్తరప్రదేశ్లో తయారైనటువంటి ప్రోడక్ట్ ఢిల్లీలో సేల్ చేయాలి అనుకుంటున్నాడు, ఢిల్లీలో సేల్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఎంట్రీ ట్యాక్స్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఆ టౌన్కి కానీ ఆ సిటీకి కానీ కొంత ట్యాక్స్ కట్టాలి. ఇది యాక్చువల్గా యూపీలో తయారైనటువంటి వస్తువును ఢిల్లీలో సేల్ చేయాలనుకుంటున్నాడు, ఢిల్లీలో సేల్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఎంట్రీ ట్యాక్స్. ఆ టౌన్కి ఎంట్రీ కావాలి అంటే మనం ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాలి. దాన్ని చెక్ పోస్టులు ఉంటాయి ప్రతి టౌన్లో, ప్రతి మేజర్ సిటీస్లో ఏముంటాయి? చెక్ పోస్టులు ఉంటాయి. దాన్ని ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో మున్సిపల్ ట్యాక్స్ ఓన్లీ ఆన్ ది గూడ్స్. సో మున్సిపాలిటీలో కానీ సిటీస్లో మనం ఆ వస్తువుని సేల్ చేయాలనుకున్నప్పుడు కొంత ట్యాక్స్ చెల్లించాలి. సింపుల్ లాంగ్వేజ్ చూడండి, ఒక విలేజ్లో ఫార్మర్ వెజిటేబుల్స్ పండించారు. ఆ వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఒక పెద్ద టౌన్లో సేల్ చేయాలనుకున్నాడు. సేల్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉంటుంది, జిహెచ్ఎంసీ ఉంటుంది, వాళ్ళు కొంత ట్యాక్స్ వేస్తారు, ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. దాన్ని ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో దీంట్లో ఇంకా కొన్ని చూడండి, డెవలప్మెంట్ ట్యాక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్లో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అడ్వరోలం ట్యాక్స్ అంటారు. అడ్వరోలం ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే, సో దిస్ ఈస్ ది డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది గూడ్స్. goods are percentage. సో వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఆర్ పర్సెంటేజ్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందనుకుందాం,
పెట్రోల్ యొక్క ప్రైస్ ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. సో ద వాల్యూ ఆఫ్ ది గూడ్ని బట్టి కూడా ట్యాక్స్ మనం గవర్నమెంట్కి చెల్లించాలి, స్టేట్ గవర్నమెంట్కి చెల్లించాలి. పర్సంటేజ్ ఎంత పెట్రోల్ని మనం సేల్ చేస్తున్నాం, ఆ యొక్క పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ పర్సంటేజ్ని బట్టి కూడా ట్యాక్స్ని చెల్లిస్తే దాన్ని అడ్వలోరం ట్యాక్స్ అంటారు. అడ్వలోరం ట్యాక్స్. బాగా గుర్తుపెట్టుకున్నాము. అడ్వలోరం ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటిది, జిఎస్టీ అంటే ఏంటిది. సో ఇవి కొంచెం మనము కొన్ని టిపికల్ ట్యాక్సెస్ ఉన్నాయి, దీని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఈజీగా మనం దీనికి ఆన్సర్ చేయవచ్చు. అర్థమైందా? సో దీంట్లో ఈ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా నేను వన్ బై వన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది కార్పొరేట్ ట్యాక్స్? ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది కంపెనీ ప్రాఫిట్, ఇట్ ఈస్ కాల్ ది కార్పొరేట్ ట్యాక్స్. ఇంతకుముందు నేను చెప్పాను, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్పై విధించేటువంటి ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సో ఫస్ట్ టైం ఇన్ 1952 దిస్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సర్ ట్యాక్స్ అని కూడా చెప్పవచ్చు. సర్ ట్యాక్స్ అంటారు దీన్ని, SUR, సర్ ట్యాక్స్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. అకార్డింగ్ టు ది జాన్ మెథాయ్ కమిటీ. ఈ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, సర్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఎప్పుడు విధించారు అంటే 1953 నుంచి ఇంపోజ్ చేస్తున్నారు. ఏ కమిటీ దీని గురించి డిఫైన్ చేసిందంటే సర్ జాన్ మెథాయ్ కమిటీ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వచ్చేది క్వశ్చన్ ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ బిఫోర్ జిఎస్టీ ఇట్ వాజ్ హైలీ ఇన్కమ్ సోర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్. జిఎస్టీ కన్నా ముందు ప్రభుత్వాలకు వచ్చేటువంటి హైలీ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే సర్ ట్యాక్స్ అంటారు. దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. జిఎస్టీ కన్నా ముందు ఎక్కువ ఆదాయం దీని ద్వారా వచ్చేది. ద రీప్లేస్ ఆఫ్ కార్పొరేట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ది MAT అనేటువంటి. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ ప్లేస్లో MAT ట్యాక్స్ అంటే సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటారు. MAT ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం విధిస్తున్నారు. MAT అంటే ఏంటిది? మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, దీన్ని MAT. దేనికి ఇది ఆల్టర్నేటివ్? కార్పొరేట్ ట్యాక్స్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు విధించేటువంటి ట్యాక్స్ని MAT ట్యాక్స్ అంటారు. సో వెన్ ది కంపెనీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది కార్పొరేట్ ట్యాక్స్ దెన్ ఇట్ విల్ పే ది MAT. సో కొన్ని కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీ ఒక ఎగ్జామ్షన్ తీసుకున్నది అనుకోండి, దాని ప్లేస్లో MAT ట్యాక్స్ అనేది చెల్లించాలి. ఫ్రమ్ 1996-97లో MAT వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై చిదంబరం. P. చిదంబరం, ఇతను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. హీ వాజ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్. 1996-97లో ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అంటే P. చిదంబరం, తమిళనాడుకు చెందినటువంటి మినిస్టర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. సో ఈ MAT అనేటువంటి ట్యాక్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. బాగా మైండ్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఒక్కొక్క ట్యాక్స్ గురించి. ఇన్కమ్ ట్యాక్స్, సో ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ జేమ్స్ విలియమ్సన్ అనేటువంటి ఆయన 1860లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ప్రతి ఒక్కరు. సో ఎందుకు సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే దేశంలో ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి అన్న, ధనిక పేద వ్యత్యాసాన్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా అవసరము అని 1860లో విలియమ్సన్ అనేటువంటి ఆయన దీన్ని బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. బెంగాల్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంటే ఒకరి దగ్గరనేమో సమ్ కరోడ్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి, ఒకరి దగ్గరనేమో డబ్బు తక్కువగా ఉంటుంది, సంపద తక్కువగా ఉంటుంది, ఒకరి దగ్గర ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలంటే ట్యాక్స్ అనేది వేయాలి. సో ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడతారు, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడతారు. సో ఇట్ ఈస్ ది రెడ్యూసింగ్ ది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ ది పీపుల్. అంటే
ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ టెంపరరీ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఈ యాన్యువల్ ఇన్కమ్ పైన అతని యొక్క ఒక సంవత్సరం యొక్క ఆదాయం పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సిన్స్ 1886 ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ది ఇంపోజింగ్ యాజ్ ఏ పర్మనెంట్ ట్యాక్స్. ఇంతకుముందు ఏమో ఇది టెంపరరీ ట్యాక్స్ ఉండేది 1886 నుంచి ఇది పర్మనెంట్ ట్యాక్స్గా మారిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది. ఫ్రమ్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ అనౌన్స్డ్. 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది అంటే ఏ వ్యక్తులపై ఎంత ట్యాక్స్ విధించాలి, ఎంత ఇన్కమ్ ఉంటే ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది మన దేశంలో. ఎప్పుడు 1961. ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సో 3 lakhs వరకు ఇది ఓల్డ్ ఇది. సో ప్రజెంట్ 3 lakhs వరకు అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 3 లక్షల ఆదాయం కలిగి ఉన్నట్లయితే 3 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇన్ కేసు 3 lakhs కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ వ్యక్తి కంటే కంపల్సరీ హీ షుడ్ బి పే ది ఇన్కమ్ ట్యాక్స్. లైక్ దట్ చూడండి 3 lakhs వరకు ఉంటేనేమో 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 3 to 7 lakhs ఉంటే 5% అండ్ 7 to 10 lakhs ఉంటే 10% రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs అబవ్ ఉంటే 30%, 15 lakhs నుంచి ఇంకా ఎంత ఎక్కువ ఉన్నారని 30% ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి. సో ఇది స్లాబ్ రేట్స్ అంటారు, దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అంటారు. సో వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది వెల్త్ ట్యాక్స్? సో వెల్త్ అంటే ఏంటిది? ప్రాపర్టీస్. Wealth is nothing but the value of the assets. The total value of the assets is called the wealth tax. అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాంతోపాటు కొంత ల్యాండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, అతను కొన్ని స్టాక్ మార్కెట్లో షేర్స్ని పర్చేజ్ చేస్తాడు. సో డైమండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అతని యొక్క ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ పై కూడా ట్యాక్స్ చెల్లిస్తే దాన్ని ఏమంటారంటే వెల్త్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. అంటే సంపదపై విధించేటువంటి పన్నును వెల్త్ ట్యాక్స్ అంటారు. ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ వాల్యూ ఆఫ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటిది? లైక్ దట్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీస్, కార్, గోల్డ్, డైమండ్స్, ఇవన్నీ కూడా దీన్ని అసెట్స్ అంటారు. ప్రాపర్టీస్ అని కూడా మనం చెప్పవచ్చు. లైక్ బిల్డింగ్, వెహికల్, ఆర్నమెంట్స్, ల్యాండ్ వాల్యూపై చెల్లించిన ట్యాక్స్ని వెల్త్ ట్యాక్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మంచిగా చూసుకోవాలి. ఎస్టేట్ ట్యాక్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, దీన్ని డెత్ ట్యాక్స్ అంటారు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. దిస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది డెత్ పర్సన్స్ ప్రాపర్టీస్. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ప్రాపర్టీస్పై విధించేటువంటి ట్యాక్స్ని డెత్ ట్యాక్సెస్ అంటారు. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది డెత్ ట్యాక్స్. ఇంతకుముందు నేను క్లియర్గా చెప్పాను. అండ్ ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే ఏంటిది? ప్రొఫెషన్ ట్యాక్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను, లాయర్లు, యాక్టర్లు, టీచర్స్ వీళ్ళు సంపాదించినటువంటి జీతం పైన, వారి యొక్క ఆదాయం పైన చెల్లించేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ పైన చెల్లించేటువంటి ట్యాక్స్ని ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. ఇంపోజ్డ్ ఆన్ ది హౌస్. సో దాని హౌస్ ట్యాక్స్ అంటారు, ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ ది ఎక్సైజ్ ట్యాక్స్. వస్తువులపై విధించేటువంటి ట్యాక్స్ని ఎక్సైజ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇంపోజ్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ ది ఆల్కహాల్ పైన, కస్టమ్స్, కాస్మోటిక్స్ పైన, గార్మెంట్స్, మెడికల్ పై కూడా స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్లీ ఎక్సైజ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్కహాల్ పైన, గార్మెంట్స్ పైన అంటే బట్టలపై కానీ, కాస్మోటిక్స్ పై కానీ, మెడిసిన్స్ పై విధించే స్టేట్ గవర్నమెంట్ కూడా ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తుంది. నెక్స్ట్ కస్టమ్స్ ట్యాక్స్. వాట్ ఈస్ కాల్డ్ ది కస్టమ్స్ ట్యాక్స్? ఇంతకుముందే చెప్పాను నేను. సో దట్ కస్టమ్స్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విధించే ట్యాక్స్ని కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. దెన్ వాట్ ఈస్ కాల్డ్ ది సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది సర్వీస్ ట్యాక్స్? ఇంతకుముందే చెప్పాను. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్, కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మన నుంచి కొంత ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్, మనం ఒక మూవీకి వెళ్ళాం, మూవీ అనేటువంటిది కూడా సర్వీస్ సెక్టార్లో. మూవీ 100 రూపీస్ టికెట్ ఉంటే ఒక 10 రూపీస్ ట్యాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ విధిస్తుంది.
అంటే ఎంటర్టైన్మెంట్ పై కూడా ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. దాన్ని సర్వీస్ ట్యాక్స్ అంటారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్వీసెస్, అది పబ్లిక్ రంగంలో సర్వీసెస్ కావచ్చు, ప్రైవేట్ రంగంలో సర్వీసెస్పై విధించే ట్యాక్స్ని కస్టమ్స్ ట్యాక్స్ అంటారు, సర్వీస్ ట్యాక్స్ అంటారు. టెర్మినల్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇంతకుముందే చెప్పాను. దిస్ ట్యాక్స్ ఆన్ ప్యాసింజర్స్, ఎవరు ఉపయోగిస్తారు? ప్యాసింజర్, ప్రయాణికుల పైన విధించేటువంటి ట్యాక్స్ని టెర్మినల్ ట్యాక్స్ అంటారు. హు ఆర్ ఎవర్ ట్రావెలింగ్ త్రూ ది నేవీ, ఎయిర్లైన్. సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనము ఎయిర్పోర్ట్ ద్వారా ప్లేన్స్లో కానీ, రైల్వేలో కానీ, షిప్స్లో కానీ ప్రయాణించినప్పుడు కొంత ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే టెర్మినల్ ట్యాక్స్ అంటారు. వ్యాట్ ట్యాక్స్, నెక్స్ట్ వ్యాట్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వ్యాట్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ద ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ యాడెడ్ వాల్యూ విచ్ వాజ్ అడిషనల్లీ యాడెడ్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ టు అప్ టు కన్జంప్షన్ స్టేజ్. సో ఇక్కడ చూడండి, వాల్యూ యాడెడ్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ని ప్రొడక్షన్ చేయాలి. కార్ని ప్రొడక్షన్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ అంటారు దాన్ని. అంటే దాని యొక్క బాడీ, టైర్లు, ఇంజన్, రకరకాల విడిభాగాలను కొంటూ ఉంటాం. సో దాన్ని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఒక ట్యాక్స్ ఉంటుంది. తర్వాత ఫైనల్ కన్జంప్షన్ స్టేజ్ అంటే ఫైనల్ గుడ్, అంటే ఆ కార్ మొత్తం తయారైపోయినాక దాన్ని రెడీ టు కన్జంప్షన్, వినియోగానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టవచ్చు. సో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఫైనల్ గూడ్స్ తయారైన తర్వాత ట్యాక్స్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ వస్తువు యొక్క దశలు, స్టేజెస్ మారే కొద్దీ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. దీన్ని వ్యాట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ దశలో ట్యాక్స్ తక్కువగా ఉంటుంది, ఫైనల్ గూడ్ తయారైన తర్వాత ట్యాక్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో 2003 ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై హర్యానా గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాట్ ట్యాక్స్ ఫస్ట్ టైం ఏ గవర్నమెంట్, ఏ స్టేట్ విధించింది? హర్యానా గవర్నమెంట్. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2003లో ఇంట్రడ్యూస్ చేసింది. ఏ స్టేట్లో అంటే మన దేశంలో హర్యానా స్టేట్. వ్యాట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ రీప్లేస్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్కు రీప్లేస్గా ఇంపోజ్ చేసినటువంటి ట్యాక్స్ని వ్యాట్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. వ్యాట్ వాజ్ హైలీ ఇన్కమ్ సోర్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ బిఫోర్ ది జిఎస్టీ. జిఎస్టీ కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం, ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ట్యాక్స్ ఏంటంటే సో వ్యాట్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి జిఎస్టీ అంటే దేశవ్యాప్తంగా మొత్తం ఒకే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, జిఎస్టీ అంటే ఏంటిది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది బాగా గుర్తు, దీంట్లో నుంచి 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంటాయి. 1954లో జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఫస్ట్ టైం, ఇప్పుడు కాదు జిఎస్టీ, చూడండి 1954లో జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్రాన్స్. ఫస్ట్ ఫ్రాన్స్ కంట్రీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్లో ఫస్ట్ టైం జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ 1954 జిఎస్టీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు 1954లో. 1999 వాజ్పేయి గవర్నమెంట్ అపాయింటెడ్ ది అసీమ్ దాస్ గుప్తా కమిటీ. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు అసీమ్ దాస్ గుప్తా కమిటీ వాజ్ స్టడీ అబౌట్ ది జిఎస్టీ గురించి మన దేశంలో కూడా, ఇది ఫ్రాన్స్లో అయితేనేమో 1954లోనే ఇంట్రడ్యూస్ చేశారు. మన దేశంలో ఫస్ట్ టైం స్టడీ చేసింది ఎవరంటే 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఏ కమిటీ స్టడీ చేసిందంటే అసీమ్ దాస్ గుప్తా కమిటీ అబౌట్ ది జిఎస్టీ. ఇన్ దిస్ కమిటీ 3 ఆర్బీఐ గవర్నర్స్, అంటే
మాజీ గవర్నర్స్ 3 ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్స్ ఆర్ రంగరాజన్. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? సి రంగరాజన్ అండ్ బిట్రాయల్ జోహల్ అండ్ ఐజీ పాటిల్. ఈ ముగ్గురు కూడా ఆర్బీఐకి మాజీ గవర్నర్స్గా ఉన్నారు. వీళ్ళు జిఎస్టీలో క్లియర్గా స్టడీ చేయడం అనేది జరిగింది. జిఎస్టీ గురించి స్టడీ చేసిన కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే సి రంగరాజన్ అండ్ బిట్రాయల్ జోహల్ అండ్ ఐజీ పాటిల్. ఈ ముగ్గురు కూడా కమిటీలో సభ్యులు ఉన్నారు. అండ్ ఫైనలీ దట్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ 2017 July 1st. 2017 July 1st నుంచి జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. రీప్లేస్ ఆఫ్ దీని ఎన్ని ట్యాక్సెస్ ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 17 ట్యాక్సెస్ ఉండేవి. జిఎస్టీ కన్నా ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని ఉండేటువంటి 17 ట్యాక్సెస్ ఉన్నాయి. ఆ 17 ట్యాక్సెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి ఓన్లీ ఒక్క జిఎస్టీ అనేటువంటిది తీసుకొని రావడం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ 17 ట్యాక్సెస్. 17 ట్యాక్సెస్ని రద్దు చేసి ఓన్లీ జిఎస్టీ అనేటువంటిది ఒకటి వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేటువంటి ఒకటి తీసుకొని రావడం జరిగింది. సో దాన్ని జిఎస్టీ ట్యాగ్ లైన్. సో ఈ జిఎస్టీ యొక్క ట్యాగ్ లైన్ ఏంటిది అంటే వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్. బాగుంది కదా, వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్. దేశంలో ఎక్కడైనా నువ్వు ఏ వస్తువునైనా సేల్ చేయి, ఒకటే ట్యాక్స్ ఉండాలి. వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే దేశంలో మొత్తంలో ఒకటే ట్యాక్స్ ఉండాలి. ఒకటే దేశం మొత్తంలో వన్ మార్కెట్, ఏ మార్కెట్కి వెళ్ళినా ఒకటే ట్యాక్స్ ఉండాలి. సో దీనికి ప్రధానంగా బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు కదా, ప్రతిదానికి ఒకరు బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. దానికి ఈ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు జిఎస్టీకి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అమితాబ్ బచ్చన్. ఎవరు అమితాబ్ బచ్చన్ మనందరికీ తెలుసు కదా. సో బాలీవుడ్ హీరో, సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ గారు ఈ జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. బాగా గుర్తుపెట్టు, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ జిఎస్టీ డే ఆన్ July 1st. సో 2017లో 17 July 1st నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో మనం July 1st సెలబ్రేట్ చేస్తున్నాం జిఎస్టీ డేగా. జిఎస్టీ ఈజ్ ది ఇంపోజింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ బట్ కలెక్టెడ్. జిఎస్టీ ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. బట్ కలెక్టెడ్ అండ్ యూటిలైజ్డ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్స్. ఇంపోజ్ చేసేది మాత్రం జిఎస్టీ కంపల్సరీ రాష్ట్రాలకు లేదు హక్కు. అది జిఎస్టీ ఇంపోజ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. కలెక్ట్ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అండ్ యూటిలైజ్ చేసుకునే హక్కు కూడా సెంట్రల్ అండ్ స్టేట్, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు మధ్య అది విభజించడం జరుగుతుంది. నవేడే జిఎస్టీ ఈజ్ ది హైలీ ఇన్కమ్ సోర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు గవర్నమెంట్కి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి సో ట్యాక్స్ ఏదంటే జిఎస్టీ అని మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూడండి, జిఎస్టీ రేట్స్ ఆల్రెడీ చెప్పాను. 0%, 5%, 12%, 18%, 28% స్లాబ్స్ ఉన్నాయి. ఆన్ గోల్డ్ ఆర్నమెంట్స్ పై 3% జిఎస్టీ ఇంపోజింగ్ బై ది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఆట్రాయిట్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇంతకుముందు చెప్పాను. ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఎంట్రీ గూడ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం, సో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మన వస్తువులను సేల్ చేయాలి అంటే కంపల్సరీ ఎంట్రీ ట్యాక్స్ అనేది కట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టాలి. మన రాష్ట్రంలో తయారైంది, ఆంధ్రప్రదేశ్లో సేల్ చేయాలనుకున్నాం, ఆ రాష్ట్రానికి కొంత మనము ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. అడ్వరోలం ట్యాక్స్ అంటే వాల్యూ ట్యాక్స్, వాల్యూ ఆఫ్ ది గూడ్స్. దిస్ ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ వాల్యూ ఆఫ్ గూడ్స్. ఆ వస్తువు యొక్క విలువ పైన ఆధారపడి ఉంటుంది అడ్వరోలం ట్యాక్స్ అనేది. సో ఇవన్నీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ వస్తుంటాయి చూడండి. నెక్స్ట్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటిది? సో మన దేశంలో ముఖ్యంగా చూడండి 3 రకాల ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. వెన్ ది ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజెస్ ద ట్యాక్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇన్కమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ డిక్రీజ్ అవుతే ట్యాక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఇంక్రీజ్ అవుతూ పోతే అతను ట్యాక్స్ కూడా
పెరుగుతూ పోతుంది. ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటే ట్యాక్స్ రేట్ కూడా డిక్రీజ్ అవుతుంది. దాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1000 రూపీస్ ఉంటే 10% కట్టాలి, 2000 రూపీస్ ఉంటే 20%, 3000 రూపీస్ ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి. అంటే ఇక్కడ ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇన్కమ్ డిక్రీజ్ అవుతే ట్యాక్స్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ప్రపోర్షనల్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటిది? సో ప్రపోర్షనల్ ట్యాక్స్ అంటే అకార్డింగ్ టు ది ట్యాక్స్ సిస్టమ్ రేట్ కాన్స్టాంట్, ట్యాక్స్ రేట్ ఈజ్ కాన్స్టాంట్ ఈవెన్ ఇన్కమ్ లెవెల్ చేంజెస్. అంటే నీ యొక్క ఇన్కమ్ పెరుగుతూ పోయే కొద్దీ ట్యాక్స్ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు 1000 రూపీస్ ఉంది, 10% ట్యాక్స్ కట్టాలి. 2000 రూపీస్ ఉన్నాయి, 10% ట్యాక్స్ కట్టాలి. 3000 రూపీస్ ఉన్నాయి, 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. దీన్ని ఏమంటారంటే ప్రపోర్షనల్ ట్యాక్స్ సిస్టమ్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. ఇది ఉల్టా ఉంటుంది, రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటిది? దీనికి అగెనిస్ట్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే నా ఆదాయం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నేను చెల్లించేటువంటి ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటిది? వెన్ ది పీపుల్ ఇన్కమ్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్, ద ట్యాక్స్ రేట్ ఆల్సో డిక్రీజెస్. ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రేట్ అనేటువంటి డిక్రీజ్ అయితే దాన్ని ఏమంటారంటే రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. ఈ ఎగ్జామ్లో మంచిగా వస్తాయి చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ నీ దగ్గర ఉన్నప్పుడు 10% కట్టున్నావు, 2000 రూపీస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే 8% కట్టున్నావు, 3000 ఉన్నప్పుడు 6% కట్టున్నావు. అంటే ఇక్కడ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంటే ట్యాక్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. అర్థమైంది కదా? నెక్స్ట్ లా ఆఫ్ ట్యాక్సేషన్ అంటే ఏంటిది? లా ఆఫ్ ట్యాక్సేషన్. సో ముఖ్యంగా చూడండి, ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ ఎవరు? ఆడమ్ స్మిత్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది లా ఆఫ్ ట్యాక్సేషన్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ ట్యాక్సేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే ఆడమ్ స్మిత్. ఇతను ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. సో లా ఆఫ్ ట్యాక్సేషన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆడమ్ స్మిత్ అని మనం బాగా గుర్తుపెట్టుకో. ట్యాక్స్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళు. అకార్డింగ్ టు ఆడమ్ స్మిత్, ఎవ్రీ కంట్రీ షుడ్ మెయింటైన్ ది సమ్ ప్రిన్సిపల్స్ వెన్ ఎవర్ ఇట్ వాజ్ రెడీ టు ఇంపోజ్ ది ట్యాక్స్ ఆన్ పబ్లిక్. అంటే ప్రతి దేశము ట్యాక్స్ ఇంపోజ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ని పాటించాలి. ప్రజలపై విధించేటప్పుడు కొన్ని పాటించాలి అని అంటే ట్యాక్స్ అంటే ఇష్టం వచ్చినట్టు విధించకూడదు అని ఆడమ్ స్మిత్ అప్పట్లోనే చెప్పాల్సింది. ట్యాక్స్ అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రజలపై విధిస్తే ట్యాక్స్ ఏమవుతుంది, ప్రజలపై ఎక్కువ ప్రభావం పడుతుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. సో దాని యొక్క ప్రిన్సిపల్ ప్రకారము మనం ట్యాక్సెస్ని విధించాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఆడమ్ స్మిత్. సో దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి ట్యాక్సెస్ని విధించడానికి. సో దాంట్లో ఫస్ట్ ట్యాక్సేషన్ క్లాసిఫైడ్ ఇంటూ ది 4 టైప్స్ ట్యాక్సేషన్ ఆడమ్ స్మిత్ చెప్తున్నాడు ఇక్కడ. లా ఆఫ్ ఈక్వాలిటీ అంటే అందరికీ సమానంగా ట్యాక్సెస్ అనేది వేయాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ధనికులకు ఎక్కువ ఒక రకంగా, పేదవారికి ఒక రకంగా అనేది లేకుండా ట్యాక్స్ అనేది ఈక్వల్గా చూడండి. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, ట్యాక్స్ బర్డెన్ విల్ ఈక్వల్ బర్డెన్ టు నార్మల్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ది రిచ్ మ్యాన్. అంటే ధనవంతునికి కూడా అంతే ప్రభావం ఉండాలి, పేదవానిపై కూడా ఎక్కువ ప్రభావము, ధనవంతునికి తక్కువ ప్రభావం అలా కాకుండా ఇంతకుముందు చెప్పాను కదా, ఈక్వల్ బర్డెన్ అనేది ఉండాలి. ఇట్ మీన్స్ కామన్ మ్యాన్ విల్ పే ది లో అమౌంట్ యాజ్ ట్యాక్స్, బట్ రిచ్ పర్సన్, తక్కువ డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, తక్కువ ట్యాక్స్ కడతాడు. ఎక్కువ డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎక్కువ ట్యాక్స్ని పే చేస్తాడు. కాబట్టి దీన్ని లా ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అండ్ లా ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ.
ఇంకోటి law of flexibility. అంటే according to this principle, government should inform about tax clearly whenever introduce new tax in the country. సో ఫ్లెక్సిబుల్ అంటే కొన్నిసార్లు మనం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే న్యూ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. సో కొత్త ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, లా ఆఫ్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ, వస్తువుల యొక్క ప్రొడక్టివిటీ పైన ఏ విధంగా ట్యాక్స్ని ఇంపోజ్ చేయాలి. సో అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, ట్యాక్స్ ఈజ్ ప్రమోట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ goods, but tax is not the cause for the decrease the product. సో ఒక వస్తువు యొక్క ప్రొడక్షన్పై ట్యాక్స్ విధించాలి, కానీ ఆ ట్యాక్స్ అనేటువంటిది ప్రొడక్షన్ని తగ్గించడానికి కారణం కాకూడదు. ఎంత మంచి వర్డ్ చూడండి. అంటే ట్యాక్స్ గవర్నమెంట్ విధించండి, వస్తువుల ఉత్పత్తి పైన ట్యాక్స్ ఇంపోజ్ చేయండి, బట్ దట్ ఈస్ నాట్ కాస్ట్ ది రెడ్యూసింగ్ ది ప్రొడక్షన్. సో అదే పనిగా గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ విధించినట్లయితే ఏమవుతుంది, ప్రొడక్షన్ మొత్తం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆ దేశంలో గూడ్స్ షార్టేజ్ అనేది ఏర్పడే అవకాశము ఉంటుంది. అండ్ లా ఆఫ్ ఎకానమీ, అనదర్ ప్రిన్సిపల్ ఏమిది, లా ఆఫ్ ఎకానమీ. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ always maintain should income is high in compared with the tax collected expenditure. అంటే ఇక్కడ చూడండి, మన యొక్క ఇన్కమ్ పెరుగుతూ పోయే కొద్దీ ట్యాక్స్ రేట్ అనేది పెరగాలి, కానీ పేదవానిపై ఎఫెక్ట్ అనేది చూపించకూడదు. ఇక్కడ చూడండి, రాజా చెల్లయ్య ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది కూడా లాస్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. రాజా చెల్లయ్య ఫాదర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. మొత్తం ట్యాక్స్ సిస్టమ్ గురించి ఫాదర్ ఆఫ్ ది ట్యాక్సేషన్కి అడమ్ స్మిత్, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఫాదర్ ఆఫ్ ది ఎవరంటే రాజా చెల్లయ్య ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ట్యాక్సేషన్, GST and public finance, which is the most important to you. So carefully prepare these notes. Okay, thank you for watching my video.